ఏం చేయమంటున్నాను? నా సలహా అయితే నేను ఒకట, నువ్వు ఎడదిరిగి అందరికీ మంత్రాలు వేస్తున్నావు కదా, అందరికి మంత్రాలు వేస్తాం. మనైతే పూజ చేశాంట చంద్రబాబు నాయుడు, వాళ్ళని పడకూడదు, లాస్ట్ ఎలక్షన్ వస్తున్నది అని చెప్పి. అర్థమైందా? ఈ మధ్య పోయేసి నార్త్ ఇండియాలో పోయి పూజ చేసి వచ్చాడు. ఏం పూజ తెలుసా? వాళ్ళని పడకూడదని. ఇంత నీచాతి నీచుడు ఈ దేశంలో ప్రపంచంలో ఏడనున్నాడా? రైతులకి వాన పడకూడదని పూజలు చేసే మాంత్రికుడు ఈ రాష్ట్ర చరిత్రలో ఉన్నారా? రైతులు బతకూడదని అయిపోయింది, ఇంక లేదు అన్నారు. అది ఎట్టొచ్చేసిందో ఇంటికాడ, మన ఇంటికాడ స్థానాన్ని పోతే సవర్ ఎట్టొచ్చినా ఎట్టొచ్చేసిన నీళ్ళు, వద్దంటే నీళ్ళు. భగవంతుడు నీలాంటి మంత్రగాళ్ళకి, నీలాంటి డూప్లికేట్ వాళ్ళకి భయపడ్డు. మంచి జరిగింది. ఆ మహానుభావుడు మళ్ళా సీఎం అవుతాడు. శ్రీకాళహస్తిలో ప్రజల ఆశీర్వాదం, మరలా నేను ఎమ్మెల్యే అవుతాను. ఖచ్చితంగా అభివృద్ధి అనేది ఖచ్చితంగా చేసి పెడతాం. కాబట్టి అభివృద్ధి గురించి మాట్లాడే అర్హత నీకు లేదు, సంపద సృష్టించే అర్హత నీకు లేదు. ఉండుంటే నీకు ఫస్ట్ ఇచ్చినప్పుడు, ఫస్ట్ ఒక ఇంట్లో ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాక ఫస్ట్ భర్త బాగలేదని విడాకులిచ్చి బయట వచ్చినప్పుడు ఆ భార్య అడుగుతున్నప్పుడు, నా భర్త నాకు కనీసం 3 పూట్ల తిండి పెట్టేవాడు కాదు, కనీసం ఒక సినిమా తీసుకుని పోయేవాడు కాదు, నాకు ఏది చూడలేదు, అందుకే ఆ భర్తను వదిలేసి ఇంకొక పెళ్లి చేసుకుంటే అతను బాగా చూసుకుంటున్నాడు, ఆయనతో హ్యాపీగా ఉన్నాను. ఫస్ట్ నీకే కదా నాయన అప్పచెప్పింది. నువ్వు సరిగా చూడలా, తిండి కూడా పెట్టలా, వానలాలా, ఏమి చేయలే, సంపద సృష్టించలా. జగన్మోహన్ రెడ్డితో ఏందయ్యా నువ్వు పోటీ? అసలు ఈ జగన్మోహన్ రెడ్డి గారికి నీకేమన్నా ఇంచుందా? ఆయన అన్నీ ఏ కోణం తిప్పినా కూడా జగన్మోహన్ రెడ్డి అవుపడతాడు. 360 డిగ్రీలో ఈ పక్క చూడు జగన్మోహన్ రెడ్డి అవుపడతాడు ప్రజలకి, ఈ పక్క అవ్వలు చూడు 360లో అవుపడతాడు, చిన్న పిల్లకాయలు చూడు జగన్మోహన్ రెడ్డి అవుతారు. 360 డిగ్రీస్ అవుపడే ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. పేదల మనిషి కాబట్టి చంద్రబాబు నాయుడు మాట్లాడేప్పుడు ఏదంటే అది వాగొద్దు, అదుపులో పెట్టుకొని మాట్లాడు. నీకు శక్తి ఉందా? నిలబడ్డావు కదా, చూద్దాం. నీకు డిపాజిట్ వచ్చినప్పుడు కుప్పంలో గెలువు, మళ్ళీ మాట్లాడదాం. మళ్ళీ ఎందుకు ఊరికే రామాయణం? కుప్పంలో గెలువు.